కాటమరాయుడు చుట్టూ ఓ కాంట్రవర్సీ బిగుసుకుపోతోంది. ఈ సినిమాని అటు పవన్ కళ్యాణ్ నిజాయితీని ఇరకాటంలో పడేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు కాటమరాయుడిని అడ్డుకునేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్ట. గత వేసవికి విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ అటర్ ఫ్లాప్ కావడంతో ఆ సినిమాని భారీ రేట్లు పెట్టుకున్న పంపిణీదారులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని ఆదుకునే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాని మొదలెట్టాడన్న వార్తలొచ్చాయి. కాటమరాయుడు ఏరియాల రైట్స్ సర్దార్ కొని నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాలని పవన్ ఫిక్స్ అయ్యాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. కాటమరాయుడికి రోజు రోజు హైప్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్లకే సినిమాని అమ్మటం ప్రారంభించింది చిత్ర బృందం. దాంతో సర్దార్ డిస్ట్రిబ్యూటర్లు రివర్స్ అయ్యారు. ముందు మాకు అమ్మిన తర్వాతే మిగిలిన వాళ్లకి ఇవ్వాలి అంటూ కాటమరాయుడు బిజినెస్ కి అడ్డు తగులుతున్నారు. సర్దార్ తో 2 కోట్లు నష్టపోయిన కృష్ణా జిల్లా పంపిణీదారుడు సంపత్ రాజ్ మీడియా ముందుకు రావడంతో ఈ కాంట్రవర్సీ మొదలైంది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. సర్దార్ వల్ల నష్టపోయిన వాళ్లంతా ఏకమై పవన్ ని కలుసుకుని తమ గోడు చెప్పుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ పవన్ కూడా చేతులెత్తేస్తే కాటమరాయుడు సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చేదువార్తే. మార్చి 24న కాటమరాయుడిని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈలోగా ఈ వ్యవహారానికి శుభం కాట్ పడాలి, లేదంటే కాటమరాయుడికి కష్టాలు తప్పవు.